హలో అండి, టేస్టీ ట్రెడిషనల్ స్వీట్ పరమన్నం, దీనిని ట్రై చేసేద్దాం రండి. ముందుగా ఒక గిన్నెలోకి ఒక గ్లాస్ బియ్యం తీసుకొని శుభ్రంగా కడిగి వాటర్ పోసుకొని కొంచెంసేపు నానపెట్టుకోవాలి. స్టవ్ మీద గిన్నె పెట్టుకుని అందులో 2 గరిటెల నెయ్యి వేసి అందులో జీడిపప్పు అండ్ కిస్మిస్ వేసి బాగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే గిన్నెలో ఇందాక బియ్యం తీసుకున్న గ్లాస్ కొలతతోని 8 గ్లాసుల పాలు 2 గ్లాసుల నీళ్లు వేసుకుని మరిగించుకోవాలి. మరిగిన తర్వాత ఇందాక నానబెట్టుకున్న బియ్యాన్ని పాలల్లో వేసుకోవాలి. బియ్యం ఉడికేంత వరకు బాగా ఉడికించుకోవాలి. రైస్ ఉడికిపోయింది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఇందాక తీసుకున్న కొలత గ్లాస్తో 1.5 గ్లాసు బెల్లం వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇందులో ఇలాచీ పౌడర్, ఇందాక వేపుకున్న జీడిపప్పు కిస్మిస్ని కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. అంతే, టేస్టీ డెలీషియస్ పరమాన్నం రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.